ఆడపిల్లలు అందరితో సమానమేనంటూ 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. బిడ్డ పుట్టిన నాటి నుంచి చదువు పూర్తయ్యే వరకు ఏటా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది. 2013 మే 1 నుంచి పథకం అమలు చేస్తున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రకటించారు. ఈరోజు రెండు ప్రధాన కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అంబేద్కర్ స్టేడియం నుంచి సంగారెడ్డి నుంచి మనం అనౌన్స్ చేయబోతా ఉన్నామని సభాముఖంగా తెలియజేయటం జరుగుతా ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తయితే ఈ బంగారు తల్లికి ఈ 55,000 కాక ఇంకొక 1,00,000 రూపాయలు ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది అని ఆ బంగారు తల్లి పేరుతో చెల్లిస్తుందనేది సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఆడపిల్లలకు బాసటగా నిలిచి భవిష్యత్ అవసరాలకు ఆసరా అవుతుందని ఆశతో తల్లిదండ్రులు దరఖాస్తులు అందజేశారు. 2014 జూలై 1 నాటికి జిల్లా వ్యాప్తంగా అధికారులకు 13,285 దరఖాస్తులు అందగా కేవలం 6,904 మందికి మాత్రమే మొదటి ఏడాది నగదు 2,500 రూపాయలు అందాయి. మిగిలిన వారికి నెలలు గడుస్తున్నా సమాచారం లేదు. మార్చి 30 తారీఖు కొట్టింది. మొన్న ఫైల్కు 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చినాయి. ఆమె రాపిస్తానంటే రాపిమని చెప్పి ఫోటో దిగమంటే ఫోటో దిగి ఇచ్చినామంతే. రాలేదు. అది కాగితాలు సబ్జీ చేయమంటే కాగితాలు సబ్జీ చేసినాము. ఇంకా కొంతమంది వచ్చేటివి రాలేవంటే సపోర్ట్ చేయకోకుండా మా పాప ఒకటి ఈరోజు 9 నెలలు ఉంది. మాకు బంగారు తల్లి పథకం రాలేదు. పాప పుట్టిన 11 నెలలకే అప్లై చేసినాం. ఇప్పుడు రాలేవు. మాకు వచ్చే పైసలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. పథకం ఏదైనా ఫలాలు మాత్రం కొందరికే అన్న చందంగా ఉంది జిల్లా అధికారుల వైఖరి. పాప పుట్టిన 25 రోజుల్లోగా సంబంధిత తల్లి బిడ్డ సంయుక్త ఖాతాలో నగదు జమ చేయాలనేది పథకం ఉద్దేశం. కాని నెలలు గడుస్తున్నా నగదు బదిలీ కాలేదు. ఎన్నికల నియమావళి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. కాని నిధులు మంజూరు కాక 8 నెలలు దాటింది. అంటే పథకం ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ నిధులు మంజూరు కాలేదని తెలుస్తోంది. దాదాపుగా 13,285 మందికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎలిజిబుల్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి డేటా ఆన్లైన్లో పంపేయడం జరిగింది. అందులో ఇప్పటివరకు 6,904 మందికి మొదటి ఇన్స్టాల్మెంట్ మదర్స్ అకౌంట్లోకి ప్రభుత్వం క్రెడిట్ చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ కూడా ఈ స్టేట్ బైఫర్కేషన్ ఉండడం వల్ల ఈ 1 మంత్ లోపట మిగతా అమౌంట్ అంతా కూడా వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లోకి పడుతుంది. ప్రభుత్వం స్పందించి చొరవ చూపితే బంగారు తల్లి పథకం ఆడబిడ్డలకు ఆసరాగా నిలుస్తుందని లబ్ధిదారులు కోరుతున్నారు.